ఈ చిత్రం ఉటాలోని నిర్మానుష్యమైన ఎడారిలో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక మురికి పిల్లవాడు తిరుగుతూ తెగిపోయిన మనిషి వేలిని తినడం మనకి చూపిస్తారు. కాసేపటి తర్వాత అదే ప్రాంతానికి డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వింధన్ను చూపిస్తారు. ఆయన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆయన ఒక గ్రహణాన్ని ఫోటో తీయడానికి ఇక్కడకు వచ్చారు. అతను చాలా కష్టమైన కొండను ఎక్కి చివరికి తన కెమెరాను ఏర్పాటు చేయడానికి సరైన స్థలాన్ని చూస్తాడు. కొంత సమయం తర్వాత గ్రహణం ప్రారంభమవుతుంది మరియు వింధం కొన్ని అద్భుతమైన ఫోటోలను తీస్తాడు. ఆ తరువాత అతను వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రోడ్డు పక్కన నిలిపిన తన కారు దగ్గరికి వెళ్తుంటాడు. కాని అప్పుడే దూరంలో ఒంటరిగా ఏడుస్తున్న ఒక అబ్బాయిని అతను గమనిస్తాడు. ఏమి జరిగిందని వింధం అడుగుతాడు. దానికి పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి తప్పిపోయాడని చెబుతాడు. వింధం అతని తల్లిదండ్రుల కోసం వెతకడానికి తన కారు దగ్గరికి రమ్మని అడుగుతాడు. కాని ఆ అబ్బాయి నిలబడి తన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని చెబుతాడు. వెనక్కి నడుస్తాడు. ఇది వింధంను గందరగోళానికి గురిచేస్తుంది. కాని అతను అలాంటి చిన్న పిల్లవాడిని ఒంటరిగా వెళ్లనివ్వలేడు. కాబట్టి అతను అమాయకంగా అతన్ని వెనుకాల వెళ్తాడు. కాసేపు నడిచిన తరువాత చీకటి పడుతోందని అతనికి తెలుస్తుంది. వెంటనే ఆ అబ్బాయిని వెనక్కి తిరగమని అడుగుతాడు. కాని వింతగా ఆ అబ్బాయి అతన్ని అవమానించడం ప్రారంభిస్తాడు. తర్వాత అక్కడి నుండి పారిపోతాడు. వెంటనే చీకటి పడిపోతుంది. అతను తన కారు నుండి చాలా దూరంలో ఉంటాడు. అతను ప్రధాన రహదారికి తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. కాని అతనికి దారి కనిపించదు. అతను ఎవరినైనా సహాయం అడగడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎడారిలో ఎవరూ కనిపించరు. కొంత సమయం తర్వాత దూరంలో ఒక మహిళ పాడటం విన్న వింధం దిగ్భ్రాంతికి గురవుతాడు. అతను పాటను అనుసరించి వెళ్తాడు మరియు వెంటనే ఒక లోయ దిగువన ఒక క్యాబిన్ చూస్తాడు. అతను ముడుచుకునే నిచ్చెనను కూడా గమనిస్తాడు. అతను జాగ్రత్తగా కిందకి దిగుతాడు. అతను క్యాబిన్ తలుపు తడతాడు. అలీనా అనే మహిళ దానికి సమాధానం ఇస్తుంది. వింధం తన పరిస్థితిని వివరిస్తాడు. ఆమె అతన్ని లోపలికి ఆహ్వానించి చెప్పకుండానే అతనికి ఆహారం ఇస్తుంది. అప్పుడు అతను ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అడుగుతాడు. కాని అలీనా అస్సలు స్పందించదు. ఆ విషయాన్ని వదిలివేస్తుంది. వింధం విసుగు చెంది అతను వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమె ఆలస్యం అయిందని చెప్పి అతన్ని అక్కడే ఉండమని అడుగుతుంది. వేరే మార్గం లేనందున అతను అంగీకరించి సమీపంలోని మంచం మీద పడుకుంటాడు. వింధం తర్వాత గమనిస్తాడు. అలీనా నగ్నంగా మరో గదిలో తనను తాను శుభ్రం చేసుకుంటుంది. ఇది అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాని అతను దానిపై ఎక్కువ దృష్టి పెట్టడు మరియు కళ్లు మూసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వింధం అలీనా కోసం కొంత డబ్బును వదిలి వెళ్లిపోతాడు. అయితే క్యాబిన్ చుట్టూ ఎత్తైన కొండలు ఉండడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిచ్చెన యొక్క క్రింది భాగం లేదని అతను గమనిస్తాడు. అలీనా మేల్కొన్నప్పుడు నిచ్చెన ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. ఆమె నిస్సహాయంగా ఇక్కడి వారు కొన్నిసార్లు వారి అవసరాల కోసం దానిని తీసుకుంటారని తర్వాత తిరిగి ఇవ్వచ్చని చెప్తుంది. వింధం వేరే మార్గాల గురించి అడుగుతాడు. కాని అలీనా ఇక్కడ ఏమీ లేవని అతనికి చెబుతుంది. ఇది అతన్ని నిరాశపరుస్తుంది మరియు అతను మరొక రోజు అక్కడే ఉండవలసి వస్తుంది. అతని సమయం వృధా అవుతున్నందున అతను కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎక్కలేకపోతాడు. మధ్యాహ్నం అలీనా తన దుస్తులను శుభ్రం చేయడానికి ముందుకొస్తుంది. అతను నిరాకరించినప్పుడు అతని భార్య అతన్ని చూసి ఏమనుకుంటుందని ఆమె అడుగుతుంది. ఈ మాట అతన్ని గందరగోళానికి గురిచేస్తుంది మరియు అతను వెంటనే తనకు వివాహం కాలేదని చెబుతాడు. మరుసటి రోజు అతను అలీనా ఇంటిలో ఏదైనా సహాయపడే వస్తువు కోసం వెతుకుతాడు. అతను చివరికి ఒక పికాక్స్ ను చూస్తాడు. దానిని పట్టుకుని కొండను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని కొంతమంది పిల్లలు అకస్మాత్తుగా అతనిపై తెగిపోయిన జంతువు తలను విసురుతారు. అతను బ్యాలెన్స్ తప్పి నేలపై పడి స్పృహ కూలిపోతాడు. వింధం మేల్కొన్నప్పుడు అప్పటికే రాత్రి అయిందని తెలుసుకుంటాడు. అతను అనుకోకుండా తన కాలులో పికాక్స్ ను పొడుచుకున్నాడు. సహాయం కోసం కేకలు వేస్తాడు. అలీనా అతని దగ్గరికి వచ్చి అతను వేదనతో ఏడుస్తున్నప్పుడు జాగ్రత్తగా పికాక్స్ ను తొలగిస్తుంది. కొన్ని క్షణాల తరువాత అలీనా అతని గాయాలకు చికిత్స చేయడానికి అతన్ని తిరిగి క్యాబిన్ కు తీసుకువెడుతుంది. 2 రోజుల తరువాత అతను కొంచెం మెరుగ్గా ఉంటాడు మరియు మరోసారి అక్కడ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాడు. అతను పైకి చూసి సహాయం కోసం అరుస్తాడు. కాని ఎవరూ అతని సహాయానికి రారు. కోపంతో వింధం అలీనాను బయటకు లాగుతాడు మరియు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తాడు. ఆమె అతని ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె అతన్ని చూసుకోగలదని మరియు అతనికి ఆహారం ఇవ్వగలదని అతనికి హామీ ఇస్తుంది. అయితే తాను సాధారణ జీవితం తిరిగి పొందాలని వింధం కోపంగా ఆమెకు చెబుతాడు.
తనకు ప్రపంచంలో మెరుగైన జీవితం ఉందని, అతనిపై ఆధారపడి ఉన్నారని అతను చెబుతాడు. అలీనా అతనితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది, కాని వింధం నిరాకరించి తనను ఒంటరిగా వదిలేయమని ఆమెను అడుగుతాడు. కొంత సమయం తర్వాత కొర్వస్ అనే అబ్బాయి మరియు అతని సోదరి పైకి వచ్చి అతన్ని పిలుస్తారు. వింధం దీనితో చాలా ఉపశమనం పొందుతాడు మరియు అతను ఎలా చిక్కుకున్నాడో వివరిస్తాడు. కొర్వస్ నా దగ్గర తాడు ఉందని, త్వరలో తిరిగి వస్తాడని అతనికి హామీ ఇస్తాడు. దీంతో వింధం ఆశాజనకంగా ఉంటాడు మరియు అతను ఆ అబ్బాయి కోసం ఆతృతగా ఎదురుచూస్తాడు. కొర్వస్ తిరిగి వచ్చి తాడును క్రిందికి విసురుతాడు. వింధంను తాడును కట్టుకుంటాడు. ఆ తరువాత కొర్వస్ మరికొందరు అబ్బాయిలు అతన్ని పైకి లాగడం ప్రారంభిస్తారు. అయితే వారు అకస్మాత్తుగా తాడును మధ్యలోనే ఆపి ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు. అతన్ని గాలిలోనే వేలాడదీసి వారు తాడును ముందుకు వెనుకకు ఊపుతూ అతన్ని హింసిస్తారు. మరియు వారిలో ఒకరు తన ముఖం మీద మూత్ర విసర్జన చేస్తారు. ఫలితంగా వింధం కొండకు తాకి స్పృహ కోల్పోతాడు. వారు అతనికి మరింత నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు, కాని అలీనా అకస్మాత్తుగా అక్కడికి వస్తుంది. అబ్బాయిలను వారి భాషలో తిడుతుంది. పిల్లలు అక్కడి నుండి పారిపోతారు. ఆ రాత్రి వింధం మరోసారి వెళ్లిపోతాడు, కాని అతను చాలా బలహీనంగా ఉన్నందున వెంటనే నేలపై పడిపోతాడు. అతను నిరాశతో ఏడుస్తున్నప్పుడు అలీనా తన విధిని అంగీకరించి ఈ కొత్త జీవితానికి సర్దుబాటు చేసుకోమని సలహా ఇస్తుంది. అప్పుడు వింధం అబ్బాయిల గురించి వారు ఎందుకు అంత నీచంగా ఉన్నారు అని అడుగుతాడు. దీనికి ప్రతిస్పందనగా అలీనా వారు కేవలం దారి తప్పిన పిల్లలు అని చెబుతుంది. వారు కేవలం తెలివి తక్కువ, విసుగు చెందిన పిల్లలు కాబట్టి వారిని పట్టించుకోకూడదు అని ఆమె అతనికి చెబుతుంది. కొన్ని వారాల తరువాత వింధం తన విధిని అంగీకరించి ఎడారిలో ప్రశాంతంగా నివసిస్తున్నాడు. అలీనా కూడా అతన్ని బాగా చూసుకుంటుంది మరియు ఆమె వల్ల అతను కరిగిపోయాడు. ఒక రోజు ఒక అబ్బాయి ఆమెకు ఆహారంతో కూడిన ప్యాకేజీని తీసుకువస్తాడు. అతన్ని ఆశ్చర్యపరుస్తుంది మరియు వస్తువులు ఎక్కడ నుండి వచ్చాయో అతను ఆశ్చర్యపోతాడు. అందించిన వాటిని ఆస్వాదించడమే మంచిదని అలీనా నమ్ముతుంది. ఇది విని ఆమె కూడా తనలాగే బాధితురాలని అతను అనుమానిస్తాడు. ఆ సాయంత్రం తాగి ఉన్న వింధం బయట గందరగోళం వింటాడు కాబట్టి అతను సుత్తి తీసుకుని బయటకు వెళ్తాడు. అతను మహిళగా దుస్తులు ధరించిన కొర్వస్ను చూస్తాడు. ఆ వ్యక్తిని కాసేపు ఆట పట్టించిన తరువాత కొర్వస్ అతని సుత్తిని పట్టుకుని అతని ముఖాన్ని చాచి పారిపోతాడు. ఇది వింధంకు ఎంత కోపం తెప్పించిందంటే క్యాబిన్ కు తిరిగి వచ్చి అలీనాపై కేకలు వేస్తాడు. ఈ సైకో అబ్బాయిలను ఇక్కడికి రానియవద్దని అతను ఆమెను నిందిస్తాడు. అయితే అలీనా ఎప్పటిలాగే స్పందించదు మరియు అతను అలాగే చేయాలని చెబుతుంది. అప్పుడు ఆమె తన మంచానికి వెళ్లి నగ్నంగా తనను తాను శుభ్రం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇది చూసి తాగి ఉన్న వింధం కూడా తన కోరికలకు లొంగిపోయి ఆమెతో సన్నిహితంగా ఉంటాడు. కొన్ని రోజుల తరువాత వింధం తోటలో బిజీగా ఉన్నప్పుడు లెపస్ అనే అబ్బాయి పై నుండి అతన్ని పిలుస్తాడు. అతను నువ్వు ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు. తాను వ్యవసాయం చేస్తున్నా అని వింధం చెబుతాడు. ఎడారిలో నివసించినప్పటికీ ఆ గొయ్యి దాదాపు ఒక సూక్ష్మ రూపం అని అతను గ్రహించాడు. ఆ అబ్బాయి సూక్ష్మ విశ్వం గురించి అడుగుతాడు. ఇది భావనను సూచిస్తుందని వింధం చెబుతాడు. లెపస్ తన పెద్ద మాటలతో ఆకట్టుకున్నాడు మరియు అటువంటి విషయాలను నేర్చుకోవాలి అని అంటాడు. వింధం అతనికి నేర్పించడానికి అంగీకరిస్తాడు, బదులుగా తనకు సహాయం చేయమని కోరుతాడు. అయితే ఆ బాలుడు చాలా భయంతో కనిపిస్తాడు మరియు వెంటనే వెళ్లిపోతాడు. తరువాత ఇంట్లో వింధం ఒక మహిళ యొక్క పాతకాలపు ఫోటోని గమనించి అది ఎవరు అని అలీనాను అడుగుతాడు. ఈ ప్రదేశానికి వచ్చిన మొదటి తల్లి ఆమె అని చెబుతోంది. వింధంకు అర్థం కాలేదు, కాని అలీనా అకస్మాత్తుగా తాను గర్భవతి అని చెబుతుంది. అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె కూడా అతనికి హామీ ఇస్తుంది, అతను కోరుకోకపోతే వారిని చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతోంది. వింధం ఆమెను మోసగించాడని, తన పిల్లవాడు ఇలా ఉండాలని తాను కోరుకోవడం లేదని చెప్పి ఆమెను అవమానిస్తాడు. అతని మాటలు అలీనా మనసు తీవ్రంగా గాయపరుస్తుంది మరియు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వింధం చుట్టూ జాగింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు లేపాస్ వచ్చి అతనితో మాట్లాడతాడు. ఇక్కడి మహిళ గర్భవతి అని, వారు తప్పక బయటికి వెళ్లాలని చెప్పి అతని సహాయం అడుగుతాడు. లేపస్ ఒక తాడు తీసుకుని వచ్చి ఇవ్వు, ఇది నీ మొదటి భౌతిక శాస్త్ర పాఠం అని చెబుతాడు. వింధం వారు తప్పించుకున్న తర్వాత వారందరూ తప్పించుకోగలరని చెప్పి అతనిని ఒప్పిస్తాడు. లెపస్ సహాయం చేయడానికి అంగీకరిస్తాడు, కాని ఇతరులు నిద్రిస్తున్నప్పుడు తప్పక చేయాలని పట్టుబడతాడు. దురదృష్టవశాత్తు మరొక అబ్బాయి వారి మాటలు విని లెపస్ ను అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. తరువాత ఇంట్లో అలీనా నువ్వు ఆ అబ్బాయితో ఏమి మాట్లాడావు అని అడుగుతుంది. ఇతర సైకోస్ మాదిరిగా కాకుండా లెపస్ దయగలవాడు మరియు తెలివైనవాడు అని చెబుతాడు.
పారిపోవడానికి సహాయం చేస్తానని చెప్పాడు. అలీనా, నువ్వు కలత చెందొద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్లిపోయాక స్వేచ్ఛగా చీజ్ బర్గర్ తిందాం అని అంటాడు. అలీనాకు చీజ్ బర్గర్ అంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ బయటికి వెళ్లలేదు. వారు నిద్రపోయిన తరువాత అబ్బాయిలు వింతగా దుస్తులు ధరించి ఒక ఆచారాన్ని ప్రదర్శించడాన్ని మనం చూస్తాము. మరుసటి రోజు ఉదయం వింధం మరియు అలీనా మేల్కొన్నప్పుడు వారు లెపస్ని చూసి భయభ్రాంతులవుతారు. లోయ పైన ఒక తాడుతో కట్టారు, అతను చనిపోయాడు మరియు అతని వీపు పగిలిందని మనం చూస్తాము. అలీనా భయంతో కేకలు వేస్తుంది మరియు అన్నా తమ్ముళ్ళు ఒకరికొకరు ఇలా చేయకూడదని అరుస్తుంది. తన కొడుకు చంపడానికి కారణం వింధం అని కోపం తెచ్చుకుంటుంది. ఆమె ఏమి చెబుతుందో అతనికి అర్థం కావడానికి ముందే అలీనా ఒక చెక్క ముక్కతో అతనిపై దాడి చేస్తుంది. కొన్ని నెలల తరువాత వింధం ఒక పంజరంలో లాక్ చేయబడినట్లుగా కనిపిస్తాడు. ఇప్పుడు గర్భవతిగా ఉన్న అలీనా అతన్ని సజీవంగా ఉంచడానికి అతనికి నీరు ఆహారం ఇస్తుంది. కాని అతనితో మాట్లాడదు. ఒక మధ్యాహ్నం వింహాం కొండపైన ఒక మహిళా హైకర్ను గమనిస్తాడు. ఆమెను పిలిచి అతను ఆమె సహాయం కోసం వేడుకుంటాడు మరియు వెంటనే పోలీసులను పిలవమని ఆమెను కోరుతున్నాడు. ఆమె వేచి ఉండమని ఆమె అతనికి చెబుతుంది. ఇది వింహాంను కొంత ఆశతో నింపుతుంది. అయితే కొంత సమయం తర్వాత కొర్వస్ ఆ మహిళను బంధించి ఆమెను దారుణంగా చంపడాన్ని అతను చూస్తాడు. అతను ఈ నరకం నుండి ఎప్పటికీ తప్పించుకోలేనని గ్రహించి నిరాశతో పంజరాన్ని కొడతాడు. ఆ సాయంత్రం ఒక చిన్న పిల్లవాడు వింధం వద్దకు వచ్చి అతనికి ఒక పండు ఇస్తాడు. అతను ఆ పండును తీసుకుని తింటాడు. ఇది అతన్ని అయోమయానికి గురిచేస్తుంది. కాసేపటి తర్వాత అతను అలీనా మరియు అబ్బాయిలను దూరంలో ఒక మతపరమైన ఆచారంలో నిమగ్నమై ఉన్నట్లు గమనిస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది, ఈ అబ్బాయిలు వాస్తవానికి అలీనా పిల్లలు వివిధ పురుషుల ద్వారా జన్మనిచ్చారని. వేడుక సమయంలో అబ్బాయిలు అగ్ని చుట్టూ నృత్యం చేస్తున్నప్పుడు అలీనా తన కళ్ల మీద ఆకులతో నిలబడి ఉంది. కొన్ని రోజుల తరువాత శీతాకాలం ప్రారంభమైనప్పుడు అలీనా పంజరంలో వింధం కోసం ఒక దుప్పటి తెస్తుంది. అతను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనను విడుదల చేయమని ఆమెను వేడుకుంటాడు. అతను తన మునుపటి జీవితాన్ని తిరిగి పొందాలని మరియు ఈ పిల్లలందరినీ ఆమెతో పెంచడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. అయితే అలీనా తన గురించి నిజంగా ఎప్పుడూ పట్టించుకోలేదని ఆమె అతనికి చెబుతుంది. అతని నుండి ఆమెకు కావలసింది అతని సంతానం మాత్రమే. మరియు బిడ్డ ఇప్పుడు గర్భం దాల్చినందున అతను ఆమెకు పనికిరానివాడు అని ఆమె చెబుతుంది. ఆమె అతన్ని సజీవంగా ఉంచడానికి ఏకైక కారణం ఆమె వారి బిడ్డ జననం కోసం వేచి ఉండటం మాత్రమే అని అంటుంది. మరుసటి రోజు ఉదయం అలీనాకు నొప్పులు మొదలవుతాయి మరియు విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంది. ఆమె వెంటనే వింధను అతని పంజరం నుండి విడుదల చేసి అతని సహాయం కోసం వేడుకుంటుంది. ఆమె లోపల ఉందని ఆమె అంగీకరిస్తుంది. చాలా నొప్పి మరియు ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు. వింధం తన బిడ్డ గురించి శ్రద్ధ వహిస్తాడు మరియు అలీనాకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కాని కొన్ని క్షణాల తరువాత అతను గమనిస్తాడు, అతను తప్పించుకోవడానికి లోయలోకి అబ్బాయిలు నిచ్చెన విసిరారని. ఇది అతన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అలీనా బాధలో ఉన్నందున మరియు అతనికి అతని అవసరం ఉన్న పరిస్థితి కాని వెళ్లిపోవడానికి ఇది అతనికి ఉన్న ఏకైక అవకాశం కూడా. చివరికి వింధం అలీనాను విధికి విడిచిపెట్టి నిచ్చెన వైపు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కాని బిడ్డ ఏడుపు శబ్దం విన్న వెంటనే అతను ఆగిపోతాడు. అతను వెంటనే వెనక్కి తిరుగుతాడు. చుట్టూ తిరుగుతూ తన కుమార్తెను ఆనందంతో కౌగిలించుకుంటాడు. వింధం తాను అనుభవించిన చిత్రహింసలన్నింటినీ ఒక్క క్షణంలో మర్చిపోతాడు. తరువాత అలీనా బిడ్డను తిరిగి తీసుకుని బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానని అతనికి మాట ఇస్తుంది. ఆ బిడ్డ ఏదో ఒక రోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని తల్లి అవుతుందని ఆమె చెబుతుంది. ఆమె తన పాత్రను నెరవేర్చినందుకు వింధంకు కృతజ్ఞతలు తెలుపుతూ అతని పాత్ర ఇప్పుడు ముగిసిందని చెబుతుంది. అతను గందరగోళానికి గురవుతాడు. కాని అప్పుడే పెద్ద అబ్బాయిలలో ఒకరు అతని గొంతును వెనుక నుండి కోసి చంపుతాడు. చివరి సన్నివేశంలో అలీనా వింధం వస్తువులను ప్యాక్ చేసి ఒక పెట్టెలో ఉంచుతుంది. అప్పుడు ఆమె ఏడుస్తున్న తన బిడ్డ వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇంటి బయట వింధం శవం నేలపై కుళ్లిపోవడాన్ని మనం చూస్తాము.